వైసీపీకి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉపయోగించుకుంటోంది. ఆయన ద్వారా రాజకీయం చేయాలని భావించి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. లోకేష్ ను ప్రోత్సహించేందుకే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేశారని కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లాంటి వారితో ఆరోపణలు చేయించింది. కానీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే ఇంకా జూనియర్ నామస్మరణతోనే వైసీపీ గడిపేస్తోంది. మెగా కుటుంబంలో అల్లు అర్జున్ ను వేరు చేసి రాజకీయం చేసింది. గత ఎన్నికలకు ముందు తర్వాత అదే పని చేసింది. ఎందుకంటే పవన్ కు వ్యతిరేక ప్రచారం కల్పించేందుకు, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఒకవైపు జూనియర్, మరోవైపు అల్లు అర్జున్ పేర్లు ఉపయోగించుకుని రాజకీయం చేయాలనుకుంది. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అంబటి రాంబాబు అరెస్ట్ ఎపిసోడ్ నడుస్తోంది. చంద్రబాబును నడి రోడ్డుపై దూషించారు అంబటి. విమర్శలు చేయొచ్చు, కానీ అడ్డదిడ్డంగా తిప్పేశారు. బూతులు మాట్లాడారు. అంబటి చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటి అన్నట్లు జగన్, వైసీపీ నేతలు అందరూ కామెంట్స్ చేస్తున్నారు. శాసనమండలిలో లోకేష్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అంబటిని విడిచిపెట్టే ఛాన్స్ లేదని తేల్చేశారు. ఇక నుంచి ఏ తల్లిని అవమానించినా ఇలానే వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. అయితే దానిని పట్టుకుని ఇప్పుడు వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తోంది. తద్వారా మరోసారి టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకమని ప్రమోట్ చేసే పనిలో పడింది. జూనియర్ విషయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది వివాదం రేగడంతో సదరు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు పిలిచి మాట్లాడారు. క్లాస్ పీకినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు లోకేష్ తాజా ప్రకటనతో నాడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తే ఎక్కడికి వెళ్లిపోయారంటూ వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. అయితే అప్పటితో ఆ వివాదం ముగిసింది. కానీ ఇప్పుడు అదే పనిగా పాత ఆడియో వైరల్ చేస్తున్నారు. టీడీపీ లోకేష్ హవా పెరుగుతోంది. దానిని అడ్డుకట్ట వేసే పనిలో భాగంగానే ఇప్పుడు జూనియర్ ప్రస్తావన తీసుకొస్తోంది వైసీపీ.